నమస్తే అండి. మీ పేరు? సత్య. ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నేనా? జస్ట్ నార్మల్గా మా ఫ్రెండ్తో కలవడానికి వచ్చాను. రాబోయే ఏపీ ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు? పవన్ కళ్యాణ్, జనసేన. పవన్ కళ్యాణ్ ఎందుకు గెలుస్తారు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణే కదా ఫ్యూచర్, ఇంకా తనే డిసైడ్ చేసేది ఎలక్షన్స్ అన్ని ఇప్పుడు. అంతే. అంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఏ పార్టీ రాదనుకుంటున్నారా? వస్తాయి కొన్నిట్లో, జనసేన అయితే పక్కా. నమస్తే అండి. మీ పేరు? శ్రీనాథ్ అండి. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ జాబ్. సాఫ్ట్వేర్ జాబ్. ఎంతకాలం నుంచి ఇక్కడ ఉంటారు? 6.5 years అయింది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ. వైసీపీ ఎందుకండి? ఎందుకంటే ఇప్పుడు 2014 నుంచి 19 అదే నవేంద్ర ఏర్పడిన తర్వాత 14 నుంచి 19 వరకు ఏం జరగలేదు. పేదలకు కానీ ఆయన సంక్షేమాలు చేయలేదు, అట్లాంటి డెవలప్మెంట్ అంటే అది లేదు. 1-2 కంపెనీలు తెచ్చిండు, తర్వాత ఏంటంటే ఏం మెయిన్ ఫోకస్ పెట్టలేదు. మరి బ్యాడ్ లక్కో ఏమో తెలియదు, కానీ సిబిఐని వచ్చిన ప్రతి ఒక్కసారి కరువు వచ్చింది. మన 2019 నుంచి చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా చేశాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి, లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఒక స్కూల్స్ అయితేనేమి నాడు నేడని చేంజ్ చేసిండు. దెన్ ఆఫ్టర్ మళ్ళీ ఊర్లేకే మామూలుగా సచివాలయ జాబులు, వాలంటీర్లని ఇట్లా మనకి ఎంప్లాయ్మెంట్ అనేది చాలా క్రియేట్ చేసిండు ఆయన. అట్లానే ఏంటంటే మధ్యలో డబ్బులు తినకుండా డైరెక్ట్ అకౌంట్లో క్రెడిట్ చేస్తాడు, అది చాలు. ఇంకోటి ఏంటంటే రిగార్డింగ్ డెవలప్మెంట్ ఏంటంటే స్లోగా స్టార్ట్ చేసిండు, ఇన్ఫోసిస్ అని ఇవని. గోయింగ్ ఫార్వర్డ్ ఏంటంటే మళ్ళీ గెలుస్తాను ఏంటంటే పోర్ట్లు యూజ్ చేసుకుంటాడు, మనోడు బాగా డెవలప్ చేస్తాడు సీఎం సార్ నెక్స్ట్ అట్లా. ఎక్కువ కంప్లైంట్ జగన్ గారి మీద రోడ్లు బాగాలేదు, కరెంటు బిల్లులు పెంచేశారు అని అంటున్నారు కదా, దానికి ఏమంటారు? మేడం, కరెంటు బిల్లులు మీరు చూసినట్లయితే మిగతా స్టేట్లు ఎట్లున్నాయో అట్లనే ఉన్నాయి, మరీ ఎక్కువ ఏం లేవు. ఇంకోటి ఏంటంటే డే 1 ఒక పచ్చ మీడియా వచ్చేసి ఏదో రాష్ట్రం పోతుంది బీహార్ లాగా తయారైతే. ఎందుకైతుంది బీహారు? ఈ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు, ప్రతి ఒక్క ఊర్లో చూసే ఎంప్లాయ్మెంట్ ఉంది, ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడే. వాళ్ళు ఏమన్నా బందిపోట్ల ఏమన్నా దొంగతనాలు చేస్తారు, బీహార్ కావడానికి పని చేస్తారు, డబ్బులు వచ్చాయి. ఎందుకైతుంది బీహారు? అదంతా వాళ్ళు దుష్ప్రచారం చేస్తుంటారు అంతే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు వెంకటేశ్వర రెడ్డి అండి. ఏం చేస్తుంటారు? ఇక్కడ జాబ్ చేస్తుంటాను మేనేజర్గా. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరు సీఎం అయితే బాగున్నారు? జగన్ వస్తాడండి కన్ఫర్మ్. ఎందుకండి? అంటే జగన్ మంచి పరిపాలన చేస్తున్నాడు, మంచి పథకాలు ఇస్తున్నాడు. ఏమి లేని వాళ్ళు కూడా వాళ్ళు ఒక రీతికి తీసుకొచ్చి వాళ్ళకి ఆదాయం ఎలా కల్పిస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈ రీతి అందరినీ, అంటే పిల్లలకు ఇప్పుడు స్కూల్ ఉంది ఉదాహరణకి, అందరూ ఒక మంచి గవర్నమెంట్ స్కూల్లో ఒక రిలేటివ్ మంచి టీచర్స్ ఇవన్నీ చేపించాలంటే ఒక మంచి రిక్రూటింగ్ చేసి ఒక అమ్మ ఒడి అలాంటి పథకాలు పెట్టి వాళ్ళు ఒక లెవెల్ తీసుకొస్తున్నాడు. అందుకని ఆయన కంపల్సరీగా జగన్ రావడానికి అవకాశం ఉంది. రైతులకు సంబంధించిన రైతులకు ఏం కావాలో అవి ఇవ్వడం జరుగుతుంది, పేదవాళ్ళకి ఏం కావాలో అది ఇవ్వడం జరుగుతుంది. ఒక రిక్షా వాళ్ళకి ఏ విధంగా అయితే అంటే ఆ ఫ్యామిలీని ఎలా అప్గ్రేడ్ చేసుకోగలిగితే ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆ ఫినాన్షియల్ స్టేటస్ని ఎలా పేదవాళ్ళని ఉన్నవాళ్ళని ఎలా చేయాలనేది ఆలోచనతో చేస్తున్నాడు. దాన్ని అట్లా వెళ్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం నేషనల్ సర్వేలు కూడా చూస్తున్నాం, స్టేట్ ఇండియా లెవెల్ సర్వేలు కూడా జగన్ వస్తాడని కూడా చెప్పడం జరుగుతుంది, చూస్తూనే ఉన్నాం మనం. ఇది సత్యం. ఇది చాలా మంది జగన్ రావద్దు ఈసారి అని అనుకుంటున్నారు, కరెంటు బిల్లులు పెంచేశారు. కొంతమంది పవన్ కళ్యాణ్ వస్తుంటారు, కొంతమంది చంద్రబాబు నాయుడు వస్తుంటారు, కొంతమంది అంటూ ఉంటారు. ఎవరి లెక్కలు వాళ్ళకు ఉంటాయి. కానీ నాకు తెలిసి 100% జగన్ వస్తాడు కన్ఫర్మ్, 100% వస్తాడు. నా పేరు యజ్ఞనారాయణ అండి. ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? ఈ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎట్లా ఉందంటే పూర్తిగా పప్పు బెల్లాల పరిస్థితి వచ్చేసింది ప్రతి విషయంలో. అంతకుముందు ఓట్లు వేసే ముందు ఇచ్చేవాళ్ళు జనాలకు డబ్బులు, ఇది అప్పుడు అట్ట కాదు. ఫస్ట్ ఎక్కిన దగ్గర నుంచే మొదలు పెట్టేశారు. దాదాపు 1,50,000 పైన ఇచ్చామని చెప్పి మొన్న మా సీఎం గారు కూడా చెప్పారు. అందరికీ ఆల్రెడీ అయిపోయినాయి, అందరికీ చేసేసారు. కాబట్టి రేపు వాళ్ళు ఎవరైతే ముగ్గురున్నారో వీళ్ళు ముగ్గురు, బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, 3 కలిస్తేనేమో కొంచెం కష్టమే అవుతుంది. 3 కలవకుండా ప్రయత్నం కూడా జరుగుతుంది. మరి కలిసిన తర్వాత పరిస్థితి మారిపోయే అవకాశం అయితే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ మంది జగన్ గారే మళ్ళీ రావాలనుకుంటున్నారు, ఇంకొంతమంది అయితే టీడీపీ రావాలనుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరిలో ఎవరు వస్తే మంచి సంక్షేమం జరుగుద్దని అనుకుంటున్నారు? సంక్షేమం ముఖ్యం. చేయాల్సింది ఏంటంటే ముందు విద్యా వైద్యం మాత్రమే సంక్షేమంలో పెట్టాలి. నేను ఆటో తోలుకున్నాను అందరికీ డబ్బులు ఇస్తాను అవన్నీ వర్కౌట్ అవ్వవు. విద్యా వైద్యము కూడా చేస్తున్నాడు ఆయన. విద్యకి ప్రాధాన్యత ఇస్తున్నాడు, వైద్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు.
ఆ రెండింటికి మాత్రమే పెట్టి మిగతా సంక్షేమాన్ని డెవలప్మెంట్ మీద కోసం పెడితే ఇంకా రాష్ట్రం తొందరగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏదైతే ఇప్పుడు విద్యలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చాడు. ఆ ఒక్క విషయంలో మాత్రం ఆయన్ని ఒప్పుకోవచ్చు. మిగతాది ఏదన్నా ఉందంటే అది మొత్తం రాష్ట్రాన్ని ఎక్కువ అప్పుల ఊబిలోనే తీసుకుపోతున్నాను అనేది ఆలోచన. విద్యలో మాత్రం ఒప్పుకోవచ్చు. థ్యాంక్స్ అండి. నమస్తే అండి, మీ పేరు? సిద్ధేశ్వర్ రెడ్డి మేడం, ఏం చేస్తుంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ వస్తున్నాయి కదండి, ఎవరు గెలిస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? అంటే నా పర్సనల్ ఒపీనియన్, నా రైట్, ఇక్కడ 3 పార్టీస్ ఉన్నాయి మేడం. తెలుగుదేశం, జనసేన, వైఎస్ఆర్సీపీ. నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే బాగుంది. ఎందుకండి? ఎందుకంటే ఇక్కడ ఆయనకు 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన రైట్ ఎక్స్పీరియన్స్ ఉంది. యాజ్ వెల్ యాజ్ 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో కొద్దిగా కంపెనీలు రావడం, అంటే కొత్త స్టేట్ కదా, క్యాపిటల్ లేదు, ఒక సెంట్రల్ లొకేషన్లో క్యాపిటల్ పెట్టిండు. క్యాపిటల్ అనేది డెవలప్మెంట్ జరుగుతున్నది, మధ్యలో ఈయన వచ్చి డిస్టర్బ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. దట్స్ నాట్ ఏ కరెక్ట్. ఇప్పుడు 3 క్యాపిటల్ అంటున్నాను, విశాఖపట్నం, కర్నూలు, నెక్స్ట్ సెకండ్ థింగ్ అమరావతి. ఇప్పుడు దేని మీద ఫోకస్ కాలేదు. అంటే మన టోటల్ భారతదేశంలో ఏ స్టేట్కైనా క్యాపిటల్ లేదంటే ప్రప్రథమంగా చూపించే రాష్ట్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటారు. సో క్యాపిటల్ డెవలప్మెంట్ కావాలంటే ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు కావాలి. సో చంద్రబాబు నాయుడు అయితే బెస్ట్ ఆప్షన్ టు బిల్డ్ ద రైట్ క్యాపిటల్. యాజ్ వెల్ యాజ్ ఆయన వల్ల ఏంటంటే కొద్దిగా ఇండస్ట్రీ పరంగా డెవలప్ అవుతుంది మేడం. అంటే ఈజ్ నాట్ ఓన్లీ ఫోకస్ ఆన్ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఆయన ఒక ఇండస్ట్రీ మీదనే ఫోకస్ చేయడం. సెకండ్ థింగ్ ఏంటంటే రెవెన్యూ జనరేట్ చేసిన ఇన్కమ్తో ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వాలనుకుంటాం. ప్రజెంట్ గవర్నమెంట్ ఏంటంటే ఓన్లీ అప్పుల మీదనే డిపెండ్ అయింది. వచ్చిన డబ్బులతో రైట్ సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ తీసుకోండి, ఐఎస్బి కానీ, మైక్రోసాఫ్ట్ కానీ, మన నానక్రమ కూడా కానీ, మాదాపూర్ హైటెక్ సిటీ కానీ, ఇటు సైడ్ వెళ్తే ఇన్ఫోసిస్ కానీ ఉంది, నా పోచారంకి వెళ్ళి అంటే ఫార్మా సిటీ కానీ ఉంది. అంటే ఇక్కడ హైదరాబాద్ అనేది ఒక ఎకానమీ హబ్గా క్రియేట్ అయిందంటే 2000 సంవత్సరం నుంచి 2004 మధ్యలో ఏదైతే ఎకనామిక్ రిఫార్మ్స్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేశారో అక్కడ తర్వాత వచ్చిన సీఎంలు కానీ కంటిన్యూగా దాన్ని రైట్ కంటిన్యూస్ ప్రాసెస్లో డెవలప్ చేయడం వల్ల నవ్ హైదరాబాద్ అనేది ఒక సెంట్రల్ సిటీ, మంచి డెవలప్ అయిన సిటీగా అభివృద్ధి అయింది. సో ఆయనకున్న పాత పరిచయాల వల్ల కానీ ఆయనకి ఏంటంటే కొద్దిగా అవుట్ సైడ్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక మంచి నేమ్ ఉంది. సో కంపెనీలు వచ్చే అవకాశం ఉంది. 2014 నుంచి 19 మధ్యలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఒకటే ఒక కంపెనీ ఏంటంటే కియా మోటార్స్. దాని తర్వాత అంతటి కంపెనీ రాలేదు. ఇక్కడ 5 years అయింది, నెక్స్ట్ ఎలక్షన్ కానీ వస్తుంది. ఒక కంపెనీ కానీ ఏదైనా ఉన్న కంపెనీలో పోయినాయి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ. దెన్ సెకండ్ థింగ్ కొన్ని కంపెనీలు వచ్చినాయి వైజాగ్కి, నెక్స్ట్ విజయవాడకి. ప్రజెంట్ విజయవాడలో ఏదో హెచ్సిఎల్ కంపెనీ ఉంది. అదే హెచ్ఎస్బిసి, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇలాంటి 2 ఎంఎన్సీ కంపెనీలు వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయినాయి విశాఖపట్నం నుంచి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకు లూలు మలన్ ఒకటి హైదరాబాద్లో ఉంది, కూకట్పల్లిలో. అది విశాఖపట్నంలో శాంక్షన్ అయినది. బట్ కాకపోతే అక్కడ ఇంటర్నల్ పాలిటిక్స్ వల్ల వాళ్ళకి ఇచ్చిన ల్యాండ్ నీళ్ళు ఏదో డిస్టర్బ్ చేయడం వల్ల వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, మనం ఏదైనా ఎకనామిక్గా డెవలప్ కావాలంటే మటుకు 100% చంద్రబాబు నాయుడు ఇదే బెస్ట్ ఆప్షన్. ఓకే, నమస్తే అండి, మీ పేరు? చంద్రయ్య అండి. మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ? నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా. ఇప్పుడు రాబోయే 2 monthsలో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? మేబీ టీడీపీ. అంటే టీడీపీయే గెలుస్తుందని ఎందుకు అనుకుంటున్నారు? లైక్ ఇప్పుడు దాకా ప్రజలు చూశారు జగన్ ఎలా పరిపాలన చేశాడు ఏందన్నది. దాని గురించి జనం అంతా ఆలోచిస్తున్నారు. టీడీపీ మంచి రాజధాని కావాలి కాబట్టి టీడీపీ వస్తే మంచిదని జనం అనుకుంటున్నారు. అంటే జగన్ పరిపాలన బాగాలేదంటున్నారా? జగన్ పరిపాలన పథకాలు అనేవి కొంతమందికే పరిమితమైనవి, అవి అందరికీ చెందట్లేదు. మెయిన్ గుండెకాయ ఉంటేనే మనిషి బతుకుతాడు. అలాగే రాజధాని ఉంటేనే రాష్ట్రం ఉండిద్ది. రాజధాని లేని రాష్ట్రం ఎందుకండి? ఇప్పుడు తెలంగాణ నుంచి విడిపోయాం. ఇక్కడ వచ్చి మేము బతకడానికి రీజన్ ఏంది? ఇక్కడ రాజధాని ఉంది, కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి ఉంటున్నాం, అందువల్ల అనమాట. ఒక్క నిమిషం ఆగండి. హలో, నమస్తే అండి, మీ పేరు? ప్రజెంట్ అయితే డెవలపింగ్ లేదండి. పేరు నరేంద్ర. మీరేం చేస్తున్నారు ఇక్కడ? నేనైతే ప్రస్తుతానికి ఇక్కడ ఐటీ జాబ్ ట్రై చేస్తున్నా. అంటే అక్కడ ఏపీలో ఈరోజు డెవలపింగ్ ఉండుంటే అక్కడే జాబ్ చేసుకుందాం. మేమంతా ఏపీ నుంచి వచ్చాము ఇక్కడికి. ఏంటంటే మేము 2 years నుంచి జాబ్ ట్రయల్స్లో ఉన్నాము. ఇప్పుడు సర్చింగ్ చేస్తున్నాము ఇక్కడ. ప్లస్ కోవిడ్ సిచ్యువేషన్ ద్వారా ఇప్పుడు మాకు జాబ్స్ అయితే ఏం లేవు. దాని గురించి ట్రై చేస్తున్నాము. ఏపీలో నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ అయితే ఆఫ్టర్ 2.5 years ఇన్వెస్ట్మెంట్ వస్తుంది. దాన్ని బట్టి మేము అక్కడ ఏమన్నా స్టార్టప్స్ అయినా ఇన్వెస్ట్మెంట్స్ వస్తే అటు ట్రై చేద్దామని చూస్తున్నాము. మేబీ ఎక్కడైనా అంతే, జాబ్స్ వస్తే బెస్ట్.
రాబోయే ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు మీరు? మేము అనుకుంటామంటే టీడీపీ వస్తేనే ఇన్వెస్ట్మెంట్ స్టార్టప్స్ వస్తాయని మా ఉద్దేశం. అంటే జగన్ పరిపాలన బాగాలేదని అభిప్రాయపడుతున్నారా? జగన్ పరిపాలన బాగుంది. మేమంటే జగన్ ప్లానింగ్ ఏంటంటే డబ్బులు అవి ఇస్తున్నాడు ప్రజలకి, ఆ వే ఆఫ్ థాట్లో వెళ్తున్నాడు. అదే కాకుండా కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ పైన అది ఇన్వెస్ట్ చేసి ఉంటే కొద్దిగా స్టూడెంట్స్గా యూస్ఫుల్ అవుతుందని మా థాట్. అంటే డబ్బులు పెడితే మళ్ళీ జగనే వస్తారని అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు డబ్బుకి అట్రాక్ట్ అవునాడు ఎవడున్నాడు? డబ్బుకి అట్రాక్ట్ అవునాడు ఎవరున్నారు ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మా స్టోర్కి వెళ్తాము, స్టోర్కి వెళ్తే అక్కడ ఒక ప్రోడక్ట్ తక్కువ డిస్కౌంట్లో ఇస్తాడు. దానికి మనం ఏంటంటే అది డబ్బులకి అట్రాక్ట్ అయ్యే కదా మనం కొనుక్కునేది. మేబీ పాలిటీషియన్ కూడా మన దగ్గర నుంచి ఎక్స్పెక్టింగ్ ఏంటి, ఆయనకు ఓటు కావాలి, మనం వాళ్ళు ఎట్లా క్యాష్ చేసుకుంటారో డబ్బులు ఇచ్చి క్యాష్ చేసుకుంటాం. దట్స్ ఇట్. తగులుకోండి.